ఏదైతే ఈరోజు రైతు రైతు వ్యవసాయం అంటే దండగానేలా ఈరోజు రైతు వ్యవసాయం పండుగన చేసినటువంటి రేవంత్ అన్న గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమ్ గారికి, మా బోధన శాసనకులు సుదర్శన్ రెడ్డి గారికి మేము సాలూరు గ్రామం తరఫున రైతులందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి రైతన్నకు రైతు పండగల అంటే 75 లక్షల మందికి ఈరోజు 9 రోజులు 9,000 కోట్లు వేయడము మామూలు మాట కాదు. మా రేవంత్ రెడ్డి గారికి మా రైతుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. రైతులందరూ కలిసి ఈరోజు సాలూరు కేంద్రంలో పెద్దగా రైతు పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రైతు భరోసాన్ని నిర్వహించినటువంటి మా రైతు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సాలూరు గ్రామ వేదికగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆధ్వర్యం లోపల ఏదైతే మాట ఇస్తే మడమ తప్పని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, ఏదైతే 9 రోజుల్లో ఏదైతే దాదాపు 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద మరి మాట ఇచ్చిన విధంగానే ప్రతిరోజు 1,000-2,000 కోట్ల చొప్పున మరి దాదాపు వారం 10 రోజుల్లోనే ఈ ఏదైతే వానాకాలం పంటకు సంబంధించినటువంటి మొత్తం రైతు భరోసా డబ్బులు అందించినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు రైతాంగం అందరి తరఫున మన మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దివాలా తీర్పించినటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే గతంలో మనం రైతు భరోసా రైతు బంధు పేరుతో చూసినాము. దాదాపు ఒక సీజన్కి సంబంధించినటువంటి డబ్బులను 3-4 నెలలు కూడా వేయనటువంటి పరిస్థితి. కానీ నేడు మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చిన విధంగా 9 రోజుల్లోనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70-80 లక్షల మంది రైతాంగ సోదరులకు అందరికీ ఈరోజు రైతు భరోసా కార్యక్రమం వేయడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే కూడా రైతులకు సంబంధించినటువంటి ఏ విధంగా అయితే మాట ఇచ్చినట్టు బోనస్ కూడా వడ్లకు 500 రూపాయలు క్వింటాకు ఉందో ఆ బోనస్ కూడా తొందరగానే ప్రకటించి మరి రైతులకు అందించి రైతుల యొక్క కళ్ళలో ఆనందం చూసే పరిస్థితి కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు ఒకటే ఈ వేదిక ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం, రైతు అంటేనే కాంగ్రెస్. కాబట్టి ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసే పార్టీ కాదు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి దాదాపు 15 నెలలు కావస్తుంది. కాబట్టి ఇంకా మనకు 3.5 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఇచ్చినట్టు మరి మాట తప్పకుండా మరి ఈ 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల సంక్షేమం కోసం పాటుపడుతుంది. కాబట్టి కొందరు ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి కొన్ని పార్టీలను, ఎందుకంటే వాళ్ళది మునిగే పడవ ప్రతి లోపు చూస్తూ ఉన్నాం మనం. ఈరోజు కాళేశ్వరం కానివ్వండి, కమిషనర్ కాళేశ్వరంగా చేసిరు. అలాగే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మరి కొన్ని పార్టీల వ్యవస్థలే మూలాలను కదిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని డైవర్స్ చేయడానికి ఈరోజు రైతుల ముసుగులో రైతులను పక్కదో పట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరు, ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో అన్ని సంక్షేమ ఫలాలు కూడా అందిస్తుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఏవైతే ప్రతిపక్ష పాటలు కూడా నమ్మకుండా, ఎందుకంటే ఇప్పుడు మొన్న చూసినాం సన్న బియ్యం ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో దాదాపు మొత్తం మందికి కూడా సన్న బియ్యం ఇస్తున్నట్టు ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈరోజు డబుల్ బెడ్రూమ్ చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ళు కూడా కేసీఆర్ చెప్పిండు అత్తస్తాయి కోడలు వస్తాయి ఆడబండాలు అల్లుడు కథలు చెప్పిండు. కానీ ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు ఇయ్యని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో ఎక్కడ చూసినా అడిగిన వారికి గరీబోళ్లకు అందరికీ ఇల్లు కట్టించే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పైసలు కూడా టీఆర్ఎస్ కొందరు లబ్ధిదారులను మీరు కట్టుకుంటే ఆగమైపోతారు, అప్పుల పాలైపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ మీద డబ్బులు టైంకి లేదు. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం మన మండలంలో మరి ఆదర్శ గ్రామంగా తీసుకున్నట్టు తగ్గలి గ్రామం చూస్తూ ఉంటే కట్టిన నెల లోపలనే దాదాపు 4 బిల్లులు కూడా పడిపోతున్నటువంటి సంబంధం. కాబట్టి మండల లబ్ధిదారులకు అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాము. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇందిరమ్మ బిల్లులు కూడా తొందరగానే మీకు పడతాయి. కాబట్టి ఏదైతే లబ్ధిదారులుగా సెలెక్ట్ అయినటువంటి వారు తొందరగా బిల్లులు కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మండల పార్టీ పక్షాన అందరికీ విన్నవిస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు సంక్షేమ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం.